నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలు మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ స్వామివారికి వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ యొక్క సృష్టిలో సకల జీవరాశులకు ఎవరైతే చేతనుడుగా ఉండి అన్నిటినీ కూడా వాటి యొక్క శరీరాలను ఆయనే రూపొందించి వేదం చెప్పినట్లుగా తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతి తదనుప్రవిశ్య అని శృతి చెప్పినట్లుగా ఈ చరాచర జీవరాశులన్నింటినీ కూడా సృజింపచేసి వాటిని వాటి యొక్క కార్యాలను నిర్వర్తింపచేసేలా చేసి మళ్ళీ ఆయనలోకి లయం చేసుకునేటువంటి పరమాత్మ సృష్టి స్థిత్యాధికారకుడైనటువంటి శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమంతా కూడా ఈ యొక్క అభిజిత్ ముహూర్తంలో మన యొక్క పురాకృత పుణ్య విశేషం చేత ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. ఈ యొక్క కళ్యాణ మహోత్సవ శుభ సందర్భమున భక్త మహాశయులారా మనం అందరం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం అంటారు. కాలక్షేపం చేయకుండా పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృదయ స్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం
प्राणानाम्य ओम भूः ओम भुवः ओम स्वः ओम माः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिरसं ब्रह्म भूर्भुवस्वरम् अस्यां श्रुतवसुदेव देवस्य भगवतो नारायणस्य श्रीदेवशोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिपरिस्ना सर्ववृत्तन्त्रपरिदत्तं शान्तत्थं सपुण्यावाचकर्म ऋषि आदौ निर्विघ्नसमाप्यर्थं विचक्षेणाराधनपूर्वकं तदङ्गपूर्वं कर्काराधनं करिष्ये ओम धारा सप्तश्रमांशेषु सरत्सरत्सु परिपूर्देषु अभोभिरण्णन् प्रतिपादेशे घृणं दत्तां त्रिगं शर्मा यदमापस्वा शुतमा शान्ता शान्तमा शुभा शुतमा पोता पुतमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृतां दृशाः पोता ब्रह्म पवित्रेण पुता सूर्यसरस्वती आपो वायुदकं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पशवापो नमापो द्वापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमाप सर्वा देवता भूर्भुवस्वरापोम अस्मिन् कुम्भे गङ्गासहितवाहयामि एतेषु व्रणे सहस्रं ज्ञाः पाशाविदाः पुत्रा तेभ्यो नन्द्रस्वताद् विष्णुरिष्वे देवा मुञ्चन्तमतस्वस्य वरुणमावाहयामि प्रदेशमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्येदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि एते प्लोतस्त्रोत्र्याभरण उपवीत पुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे क्षताः सर्वोपचाराः वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमान् सकर्मणा निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं ज्याप्तिं सङ्केतं सुस्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणां कमच्चेत् आग्नेय स्वाद्यतामेत्ताश्वेदात्तं एतोत्सम्भोः वैराजन्ते सुतन्निधत्तां प्रेष्यां दिशाविधानामनधिः यामे स्थान् जिन्दान् दातुं भूः पद्माकारण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अभितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीसेन सेदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनीं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासिता कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् पुष्टे ज्ञानान् समाप्य च कुर्यात् सर्वभारसक्सेन पूजनं भगवद्भिरज्ञातः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाचतां सपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि देवतौ समूढमस्य वागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वत्सदेतो वृतानि वत्ससि इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा तदं तद्विप्रासो वन्यवोजार्ध्रुवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रगंसते द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कर्वितापविशं यदा वै सूर्यवदेति अथ नक्षत्रं नैति यावत् तत् सूर्यागच्छेति अत्यधिहन्यं पश्येति तावत् कृतत्कारी स्यात् पुण्याः एव कृते श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशनाश्रोत्रं शान्तत्वं स पुण्यावाचिनो पुण्यां बृहन्तो बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्ण पुण्यां बृहन्तो बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्ण पुण्यां बृहन्तो बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रो दस्वास्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरिष्णेमि स्वस्तिनः बृहस्पति दातु ओं भूः अतिपूर्वक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशनाश्रोत्रं शान्तत्वं स पुण्यावाचर्मणि स्वस्तिं ब्रवन्तो बृहन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रवन्तो बृहन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रवन्तो बृहन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्महव्यै नमसां सद्यां मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिपुरोक्षायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशनाश्रोत्रं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं ब्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां कर्मण वृद्धिं ब्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां कर्मण वृद्धिं ब्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां
వృద్ధి సమృద్ధి పుణ్య సమృద్ధి ఆపోహిష్టామయ భువస్థాన ఊర్జే దాతన మహేరణాయ చక్షుషే యోపస్పదమారుదస్తస్య భార్యతేన ఉషతిరివ మాతరః తస్మారంగమావో శక్ష్యాయ జన్మధ ఆపో జనేధాజనః హిరణ్యవర్ణాస్య పావకాయాస్ జాతః కస్య భోజాసుందరః అగ్నియా గర్భం దద్రవిరోపాస్థానాపసగ్గుస్యానా భవంతు పవమానస్వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సమనాత్మా పునంతు మా దేవజనాః పునంతు మనవోధియా పునంతు విశ్వాయువః జాతవేదః పవిత్రోదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే అగ్నే క్రత్వా కుతుంబ్రణు ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం యతోద్యాం గంభీరణ్యం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్య నీతి సహమాప్నాతు సోమస్వస్త్యావరుణ సమీచ్చా యమో రాజా ప్రవణాభిః పునాత్మా జాతవేదామూర్జేన్వాప్నాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः వోర్ధం జగాతు భేషజం షణ్ణో అస్తద్విపదే షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాంది దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాంతి సమాసాః పితరా మార్జయంతాం ప్రదేశాంతి శిగ్రహాః పశవా మార్జయంతాం ఉదీచ్చాంతి శాభోషదయ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాజాహామిది యజ్ఞः సంవత్సరో యజ్ఞమధర్మార్జయంతాం అధోదరాద్రైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పదే ప్రజాని యస్మాన్ స్వావేషానమివో భవానః యత్తేమహే ప్రజన్నో షష్వశనే దద్వదే షంచతుష్పదే వాస్తోష్పదే షగ్మయా సంసదాతే సక్షీమహి శరణ్యా గాతుమత్యాః ఆవహ క్షేమోదయోగే వృణో యూజం పాతస్వస్సభిస్సదానః అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యాభిషన్నే సఖా సేవయేదినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిదోస్యంతో తమః కృతం పశ్యదివేదశోకాధాతః ప్రధానాన్ మహిమానమీశం సప్తః ప్రాణాः ప్రభవంతి సప్తాక్ష సమిధ సప్త జిహ్వాः సప్త ఇమే లోకాయే చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతः సముద్రాగ్రేయః సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాశ్చ తేనేతభూతతిష్ఠత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషా మృగాణాం సేనో గృధ్రానాగస్వైతర్వరానాగస్వామః పవిత్రమత్యేతి రేభన్నే వరుణాయన్మాయ సక్సేనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాయన్మాయ సక్సేనాన్మః యథా భాసా గుడభారిణ్వేదయాం తాంబూలం సమర్పయామి స్వర్ణపుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమజా సహమోదతే. పరమాత్మ అయినటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఆచార్యస్వామి స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకున్న వారై ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ముందు నుంచి చివరి వరకు కూడా ఏ ఒక్క విఘ్నాలు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి దరిచేరకూడదు అని చెప్పి, అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడం ద్వారా మనం భక్తి మార్గంలో వెళుతూ ఉంటే మన మార్గానికి ఏ విఘ్నాలు కూడా ఆటంకంగా అడ్డు రాకూడదనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారికి ఆరాధనా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క విశ్వక్సేనుల వారు విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం అని చెప్పి ఆగమశాస్త్రంలో విశ్వక్సేనుని వర్ణిస్తారు. విశ్వక్సేనుల వారు ఎలా ఉంటారు అంటే సాక్షాత్తుగా పరమాత్మలాగే విష్ణుమూర్తిలాగే శంఖచక్రాలను ధరించి దివ్యమాలా విభూషితులై ఉంటారట. అటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసి ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని చెప్పి వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఏ యొక్క ఆటంకాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి దరిచేరకూడదు అని చెప్పి ఆ యొక్క విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి దేహశుద్ధి, స్థానశుద్ధి, పాత్రశుద్ధి, ఆత్మశుద్ధి, బింబశుద్ధి అని చెప్పి ఆగమశాస్త్రంలో
పంచవిధములైనటువంటి శుద్ధులను జరిపి మనం పరమాత్మకు ఈ యొక్క కళ్యాణోత్సవోపయుక్తమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా పరమాత్మకు వినియోగింపబడాలి అంటే వాటికి కొంత అర్హత కావాల్సి వస్తుంది. అటువంటి అర్హతని వాటికి సంపాదించడానికి ఈ యొక్క పుణ్యాహోదకాన్ని, విశేష వేదమంత్రాల చేత అభిమంత్రించినటువంటి ఆ యొక్క పుణ్యాహోదకాన్ని అక్కడ ఆ స్థానంలో మొత్తం ఆ యొక్క ద్రవ్యాల మీద అన్నిటి మీద కూడా ప్రోక్షణ చేయడం ద్వారా ఆ యొక్క వస్తువులన్నిటికీ కూడా పరమాత్మ దగ్గరకు చేరేటువంటి అర్హత లభిస్తుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతోంది. అటువంటి పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఆచార్య స్వామి. సాధారణంగా అంకురార్పణము అంటే కర్మ అభ్యుదయార్థం, ఈ యొక్క కర్మ అభ్యున్నతి చెందాలి అని చెప్పి ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా 5 పాలికలను ఏర్పాటు చేసి అందులో బ్రహ్మ ఇంద్రాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసి ఓషధీసుడైనటువంటి సోముణ్ణి ఆ యొక్క నవధాన్యాల్లో సప్తగ్రామ్యాహ సప్తచారణ్యకాహ అన్నట్లు వేదంలో చెప్పినట్లుగా 7 రకాలైనటువంటి అరణ్యంలో పండే ధాన్యాలను, 7 రకాలైనటువంటి మన గ్రామాల్లో పండేటువంటి ధాన్యాలను ఆ యొక్క నవధాన్యాలు అంటే కొత్తవైన ధాన్యాలు అని చెప్పి ఆ యొక్క కొత్తవైన ధాన్యాలని అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత పరమాత్మకు రక్షాబంధన ధారణార్థమై ఇప్పుడు రక్షాబంధన ఆరాధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. మనందరము కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. గోవింద గోవింద. నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామిషునాభగ స్వస్తి దేవేదర్నర్వణః స్వస్తి పూషామ సర్వదాతనః స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనః స్వస్తి వాయుపభ్రామహే సోం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరోపసరగ్నిః స్వస్తి దేవాః వంద్రిభుః స్వస్తి స్వస్తి నః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యజో నాభం వారుహేమ అంహోం చామాంగిర సంజయంచ స్వస్త్యాః త్రేయం మనసా జదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్వం బాధే స్వయన్నోస్తు. శుభగం శుభం. శశంఖచక్రం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికై పరమాత్మ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నట్లుగా ఆ వైకుంఠం యందు విరక్తి చెంది మనల్నందరినీ కూడా అనుగ్రహించడం కోసమే ఈ యొక్క వెంకటాచలం అనేటువంటి పవిత్రమైనటువంటి పర్వతాన్ని ఇలవైకుంఠంగా చేయడానికి పరమాత్మ దిగి వచ్చారు. అటువంటి పరమాత్మకు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలు నిత్యము ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది పరమాత్మకు తిరుమల క్షేత్రంలో. అటువంటి నిత్యోత్సవపరాయుడైనటువంటి పరమాత్మకు ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు యాగదీక్ష కౌతుక బంధనం అని చెప్పి ఆగమ పరిభాషలో అంటారు. ఈ యొక్క యాగదీక్ష కౌతుక బంధనం అంటే ఏమిటి అంటే, సహజంగా మనం ఇళ్లలో ఏమైనా వ్రతాలు, పూజలు ఇత్యాదులన్నీ కూడా చేసుకున్నప్పుడు మనం రక్షాబంధనాన్ని కట్టుకుంటాం. ఎందుకు అంటే పరమాత్మ సర్వ దిశల నుంచి కూడా మనల్ని సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్షించాలి అని చెప్పి. అందుకే అన్నమాచార్య స్వామి వారు అంటారు, ఆది మూలమే మాకు అంగరక్ష అని చెప్పి ఎంతో వైభవంగా వర్ణిస్తూ పంచభూతాల నుంచి మనల్ని పరమాత్మ ఎలా రక్షిస్తున్నాడు పంచభూతాల రూపంలో ఉండి అని చెప్పి చెబుతూ, భూమిదేవిపతి అయిన పురుషోత్తముడే మాకు భూమి రక్ష అని చెప్పి చాలా వైభవంగా వర్ణిస్తారు. అటువంటి పరమాత్మ మనల్ని రక్షించాలి అని చెప్పి మనం రక్షాబంధనం చేసుకుంటాం కదా. మరి పరమాత్మకు రక్షాబంధనం దేనికి అంటే, పరమాత్మకు అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు అని చెప్పి పేరు.
శరణాగత రక్షణే నిరుపమః అని చెప్పి పరమాత్మను ఎంతో వైభవంగా వర్ణిస్తారు. ఎవరైతే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి స్వామి నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి ఎవరైతే కీర్తిస్తారో వారి కోసం పరుగు పరుగున వచ్చి వారి యొక్క చెయ్యి పట్టుకుని వెన్నంటి రక్షిస్తాట పరమాత్మ. అటువంటి పరమాత్మకు ఈ యొక్క శరణాగత రక్షణ దీక్ష కోసమై కంకణధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు ఆచార్య స్వామి. ముందుగా ఇక్కడ వరరూపధారి అయి ఉన్నాడు పరమాత్మ. ఎంతో వైభవోపేతంగా ఎంతోమంది భక్తులను ఆయన ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు ఎంతోమంది భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయనకి ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ యొక్క కష్టాలన్నీ తీరుస్తూ కూడా మధ్యలో మనల్ని కూడా అనుగ్రహించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఒక్కసారి చూసి వెళ్ళడానికి ఈ యొక్క కళ్యాణోత్సవ రూపంలో మన ముందుకు ఈ యొక్క అభిజిత్ ముహూర్తంలో పరమాత్మ ఈ సమయంలో మన ముందుకు వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నాడు ప్రతిరోజు కూడా. అటువంటి పరమాత్మకు మనం ఏమి ఇవ్వగలము అంటే ఈ యొక్క శరీరాన్ని పరమాత్మ మనకు ఇచ్చినందుకు మనం ఈ దేహేంద్రియాలన్నిటినీ కూడా పరమాత్మయందే లగ్నం చేసి మనం పరమాత్మయందు మనస్సును లగ్నం చేసి పరమాత్మ యొక్క కీర్తనాన్ని చేస్తూ ఆళ్వార్లు చెబుతారు, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం జిహ్వఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధం నమాధోక్షజం అని చెప్పి ఎంతో గొప్పగా వర్ణిస్తారు. ఈ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ కూడా మనం ఎలా ఉపయోగించాలి, పరమాత్మయందు ఎలా లగ్నం చేయాలి అని చెప్పి చెప్తారు. ఎందుకు అంటే ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లదసంధిదర్జురం అని చెప్పి కులశేఖరాళ్వారు వారు ముకుందమాల్లో చెప్తారు. ఈ శరీరం అయినది చాలా పరిణామపేశలం అంటే రోజు రోజుకి కూడా పరిణతి చెందుతూ ఉంటుంది. అంటే రోజు గడిచే కొద్దీ నిత్యం సన్నిహితో మృత్యు అంటారు పెద్దవాళ్ళు. రోజు గడిచే కొద్దీ మనం యవ్వనాన్ని కోల్పోతూ మనం వృద్ధాప్యం దగ్గరికి వచ్చేస్తూ ఉంటాం. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అలాగే నిత్యం సన్నిహితో మృత్యు అన్నారు. మనకి ఏది సన్నిహితంగా ఏది దగ్గరగా ఉంటుంది అంటే మృత్యువు మాత్రమే మనకు దగ్గరగా ఉంటుందట. అటువంటి మృత్యువు నుంచి మనం బయటపడాలి, మనం నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరమైనటువంటి మోక్షాన్ని పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందాలి అంటే మన కర్తవ్యం ఏమిటి అంటే కర్తవ్యం హరికీర్తనం అని చెప్పి అన్నారు. కిమోషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా అని చెప్పి ఎంతో వైభవోపేతంగా చెప్తారు. ఈ యొక్క శరీరం పాడైపోతూ ఉంటే నిలబడ్డానికి ఆ మందులు ఈ మందులు ఔషధాలన్నీ కూడా వాడడం కాదు. ఓ మూఢమతి, ఓ దుర్మతి, ఈ యొక్క మందులన్నీ వాడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కృష్ణ రసాయనం అనేటువంటి గొప్పదైనటువంటి మందు ఒకటి ఉంది. ఆ యొక్క కృష్ణ రసాయనాన్ని అంటే భగవన్ నామామృతం అనేటువంటి అమృతాన్ని ఒక్కసారి నువ్వు కనుక ఔషధంగా స్వీకరిస్తే ఈ పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జఠరే శయనం అన్నట్లుగా ఈ యొక్క సంసార చక్రం అంతా కూడా ఈ సంసార చక్రంలో కొట్టిమిట్టాడుతున్న మనం ఒక్కసారిగా బయటపడి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటామని చెప్పి ఆళ్వార్లు ఎంతో వైభవోపేతంగా చెప్తారు. అటువంటి పరమాత్మ యొక్క కీర్తనాన్ని మనం సదా స్మరిస్తూ కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కాబట్టి ఈ కలియుగంలో కేవలం పరమాత్మని స్మరణ మాత్రం చేతనే పరమాత్మని ఒక్కసారి స్మరిస్తే ఆయన ముక్తిని ప్రసాదించేస్తాట మనకి. అటువంటి పరమాత్మను స్మరిస్తూ కాలం ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా, ఎందుకు అంటే ఒకరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలు అవ్వడంతో ఇందాక చెప్పుకున్నట్లుగా మన యొక్క ఆయుర్దాయంలో ఒకరోజు అయిపోతుంది. అంటే మన ఆయుర్దాయం అయిపోతూ ఉంది అని చెప్పి మనం తెలుసుకోలేము. ఎందుకు అంటే వ్యాపారీ బహుకార్య భార గురుభి కాలోపి జ్ఞాయతే, అనేక రకములైనటువంటి వ్యాపారాలు వ్యవహారాలు ఇత్యాదులన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనకి ఈ యొక్క కాలం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఇది మాయామయమైనటువంటి జగత్తు. ఈ యొక్క జగత్తులో మనం కాలాన్ని ఎంత మాత్రము కూడా అంటే పరమాత్మని ఎలాగైతే తెలుసుకోలేమో అలాగే కాలాన్ని కూడా మనం తెలుసుకోలేము అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి
వ్యాపారీ బహుకార్యభార గురుభి కాలోపి నజ్ఞాయతే. ఈ మాయామయమైనటువంటి ఉన్మత్తభూతమైనటువంటి ఈ యొక్క మాయా జగత్తు నుంచి మనం బయటపడాలి అంటే మనం ఈ జన్మ తీసుకున్నది ఎందుకు, మన ఈ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, నిరంతరం కూడా మనం గుర్తుపెట్టుకుని సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేయకుండా పరమాత్మయందే మన మనస్సును లగ్నం చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. తర్వాత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. సభక్తికంగా వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాః వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మయి దేవాద్రేణమాజంతా మయ్యాశీరస్తమై దేవహూతి దేవ్యా హోతా రావణంతవ్యాగోతిసత్యామనసోమేస్తు ఏనామానిగాహం కథమచ్చనాహం విశ్వే దేవాస్వాధివోచతామి దేవీః షుడర్వీర్ణోత విశ్వే దేవాసహవీరేద్ధం మహాస్మి ప్రియామాతనోభిర్మారుతామద్వేతే ఉద్వన్యమానమస్యామేధ్యం యజమానస్యంతు శివానస్యంత ప్రజస్సన్న జాతవేద భువనశ్రేతే చతుర్సోజ్జనిషదే అగ్నిమశ్రద్ధాదేహ వ్యవాగం చమే గర్భార్జనే అన్వ్యామి సమిద్ధోగతమస్యాన్నం ఉపావరోహజాత వేద పునస్తం దేవేభ్యో హవ్యమాన ప్రజానన్న ఆయుష్ప్రయాగమరేణోద్రోణి అయితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం పదం ప్రసాదసీమస్రచ వేనావహ సబుధ్యామాసవిష్టాశ్చానుమతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమస్యేదమాసనం సోమో సోమార్వంతమాన్ సోమో వీరం కర్మణ్యం దాతు సాధన్యం ప్రత్యగం సభేయం పితృశ్రవణమేవదాతస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూర్యజ్ఞాంగమావాహయామి ఓం స్వ ఇందుమావాహయామి ఓం భూర్భువః స్వః చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి దేవతామధ్యతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రలగస్తత్రివం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతామధ్యతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రలగస్తత్రివం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః sto వైష్ణవ్యేస్తో యజ్ఞేః sto వాయుభూతేస్తో విష్ణోర్మనసాభూతేస్తో యజ్ఞస్య పావనేస్తః పరశరస్య పవిత్రేః sto వైష్ణవ్యో భువగ్రీం యజ్ఞం నేతాగ్నిమతం దత్తైష్మాని ద్రవణతుతూర్యే యూయమింద్రమునిధ్వం తుతూర్యే ప్రోక్షితాస్తా విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణదా విష్ణోస్తు పోసి కృతాసి గతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్య దేవేభ్య సన్నస్వ బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాతం ఇచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయతన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమానంచదేహి ఓం ప్రణయ దక్షప్రేదో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామి బ్రహ్మాండమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాండమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతమావాహయామి రుద్రానావాహయామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షద సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞే విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజవాగే ప్రజాపతిష్టనరభామి ఇంద్రాష్టనరభామి అగ్నేష్టనరభామి సోమాష్టనరభామి అగ్నేష్టనరభామి సోమాష్టనరభామి అగ్నిశోమాభ్యాంజష్టనరభామి ప్రజాపతిష్టనరభామి బ్రహ్మణేష్టనరభామి ఇంద్రాష్టనరభామి సుభ్యోష్టనరభామి మరుద్భ్యోష్టనరభామి రుద్రేభ్యోష్టనరభామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవేష్టనరభామి మిత్రాష్టనరభామి వరుణాష్టనరభామి ఆదిత్యేభ్యోష్టనరభామి శుభ్యాంష్టనరభామి పూష్ణేష్టనరభామి కక్షాష్టనరభామి కక్ష సోమాష్టనరభామి ఔపాసన యజ్ఞాష్టనరభామి యజ్ఞదిష్వేభ్యో దేవేభ్యోష్టనరభామి సర్వదేవేభ్యోష్టనరభామి ఆర్జం త్రిప్రతిశ్రయామి చరం త్రిప్రతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతం స్వారుణమసి అంతతం రక్షాంతరధారాదయ ప్రతిష్ట రక్ష ప్రతిష్టారాదయ చిక్వై స్వామ్నా త్వచ్ఛిద్రేణ
पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पति स्वापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्था सवितापना त्वच्छिद्रेण पवित्रेण अक्षताम् आज्यान् चरुभिः इंद्राय नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोदसे नमः वीरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदप्रसवा षष्टिशतसहस्राणितमक्षमर्भदमानया अयन्तेद्मा आत्मा जातवेदसेनेद्यस्य वद्धे चेद्वद्धेजास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्षेणान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निण्डि ब्रह्मन् समर्थम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा औपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा असिभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षते सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य चिरं सावित्रा गृहीत्वा व्याहतिर्ज्योति ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुव स्व स्वाहा ऐते नमगुस्थाः नमते नमगुस्थाः सरस्ते नमगुस्थाः दिवसवितः प्रासाभिः ओं भूः अतिपूर्वोक्तमष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्तर्वर्यात् नृणात्तप्रायश्चात् सम्मतो देवाय वैष्णवं होष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा दिवसवितः ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या स्वधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्वागं श्रे स्वाहा त्रीणिपदा चक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृदान् पश्ये इन्द्रस्य जसका स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यमोजार्ध्रभागं दशविन्दते विष्णोर्यत्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमगुस्थाः नमते नमगुस्थाः सरस्ते नमगुस्थाः देवसेतः प्रासाभिः शृंगारराय लावण्य शृंगारराय लक्ष्मीनाथ ये वेळ नी विनोदानके रायनेमि लावण्य शृंगारराय लक्ष्मीनाथ ये वेळ नी विनोदानके रायनेमि लावण्य शृंगारराय జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట ఈ లీల నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోద
వినోదానకేదాయనేమి లావణ్య శృంగార రాయ. నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు, పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు. నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు, పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు. పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట, పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట. ఎక్కువ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగార రాయ. లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగార రాయ. నిండుగొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి, ఉండు చోటనే ఉండు ఒక్క చోటను. నిండుకొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి, ఉండు చోటనే ఉండు ఒక్క చోటను. కొండల రాయడవట కోరిక శ్రీ వెంకటేశ, కొండల రాయడవట కోరిక శ్రీ వెంకటేశ. అండని వినోదానకేది ఆయనేమి లావణ్య శృంగార రాయ. లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగార రాయ. లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగార రాయ. భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక ఆఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరద్య వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలబలైతే లవణేక్షుసరా సర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమద్రక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీళావృతభద్రాశ్వకేతుకమాలకరవణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ యతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాసంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైసూర్యమండలపర్యంతం కతరాశేర్వత్సహస్రావసానే ఏకైకతిలాపకర్షణక్రమేణ సర్వరాష్ట్రసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమత్రాత్తాప్తోర్యామ శాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్కత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయోజ్య
చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహో అంతర్యామి అర్చావతార స్వరూపరుణై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివిత్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిజయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వ వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైధ్రవత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇవాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. ఉల్లాసం చిద్విలాసమహోజసం శేషాద్రిమస్తకావాసం శ్రీనివాసం భజామహే. శేషాచల నివాసుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవ అంతర్భాగంగా ఆచార్యస్వామి అమూర్త భగవద్యజనమైనటువంటి అగ్ని ద్వారా దేవతలకు స్వాహాకారాలు సమర్పించేటువంటి అగ్నిముఖమైనటువంటి కార్యక్రమం ఆఘారం అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాత స్వామివారికి వస్త్ర సమర్పణ ఇత్యాదులన్నీ కూడా నిర్వర్తించి ఎంతో వైభవోపేతంగా జగన్మాతలైనటువంటి శ్రీభూదేవులు ఇరువురు దేవేరులని కూడా పరమాత్మకు ఇచ్చి ఇప్పుడు కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామి.
ఈ యొక్క కన్యాదాన విశిష్టత ఏమిటి అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య అని చెప్పి సంకల్పంలో చెప్పారు. పొరపాటున ఎవరైనా మన ముందు 10 తరాల్లో కానీ రాబోయేటువంటి 10 తరాల్లో కానీ వారి యొక్క పాపకర్మవశాత్తు ఎవరైనా సరే యమలోకంలో కనుక నరకాలను అనుభవిస్తూ ఉంటే కనుక ఆ యొక్క నరకాల నుంచి విముక్తి చెంది శాశ్వతమైనటువంటి, ఎటువంటి శాశ్వతం అంటే తెలై సూర్యమండల పర్యంతం అని చెప్పి ఒక నువ్వుల రాశిని సూర్యమండలం వరకు పోసి 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక నువ్వు గింజను తీస్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకైతే ఆ యొక్క నువ్వుల రాశి అంతా కూడా తరిగిపోతుందో అంటే అది అక్షయమైనటువంటి ఫలితం అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అన్ని సంవత్సరాల వరకు కూడా మన యొక్క పితరులు మనం అంతా కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉంటాము అని చెప్పి కన్యాదాన ఫలితం చెబుతూ ఉంది. అటువంటి గొప్పదైనటువంటి కన్యాదానాన్ని శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ఆచార్య స్వామి భక్తి శ్రద్ధలతో శ్రీభూదేవులు ఇరువురిని కూడా మన ఇంటి పిల్లలుగా భావించి వారిద్దరినీ కూడా పరమాత్మకు ఇచ్చి కన్యాదానాన్ని మనందరి తరపున కూడా ఆచార్య స్వామి నిర్వర్తించారు. ఇదిగో ఇప్పుడు పరమాత్మకు విశేష ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించి అమ్మవార్ల యొక్క గళసీమలలో అలంకరించబోయేటువంటి మాంగళ్యాలకు ఆరాధనా కార్యక్రమం జరుగుతూ ఉంది. తిరుమల క్షేత్రంలో నిత్యము కూడా కళ్యాణం జరుగుతూ ఉంది. నిత్యము అమ్మవార్లకు మాంగళ్య ధారణ జరుగుతుంది. అదేమిటి, ఎవరైనా మానవుడికి ఒకసారి వివాహం జరిగితే మాంగళ్య ధారణం ఒకసారే కదా జరుగుతుంది, మరి అమ్మవార్లిద్దరికీ రోజు జరుగుతుంది ఏంటి అని చెప్పి మనకు అనుమానం రావచ్చు. అయితే దాని యొక్క ఆంతర్యం ఏమిటి అంటే సంకల్పంలో చెప్తారు. సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం అని చెప్పి చెబుతారు. ఈ యొక్క లోకంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా నిత్య సుమంగళులుగా ఉండి వారి వారి యొక్క ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ వారి వారి యొక్క పతులను సేవిస్తూ నిత్య నిరంతరము కూడా పాతివ్రత్యాన్ని ఆచరిస్తూ ఒక సీతాదేవిలాగా లేదంటే పతివ్రతలు ఎవరైతే ఉన్నారో వారిలాగా ఆదర్శ పతివ్రతలుగా ఉండాలి, కుటుంబాన్ని వారంతా కూడా జాగ్రత్తగా నడిపించుకోవాలి అని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేసి స్వామివారి తరపున రోజు కూడా మాంగళ్య ధారణ చేస్తారు ఆచార్య స్వామి. అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈరోజు మాంగళ్య ధారణార్థమై పరమాత్మకు అలాగే ఆ యొక్క మాంగళ్యాలకు ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. పరమాత్మను మనం కీర్తించడానికి, మనం స్తుతించడానికి 9 రకాలైనటువంటి భక్తి మార్గాలను పెద్దలు మనకు ఉపదేశించారు. ఆ యొక్క భక్తి మార్గాలు ఏమిటి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు. ఒకటొకటిగా మనం తెలుసుకుంటూ వెళితే ఈ యొక్క 9 రకాల భక్తుల ద్వారా మనం పరమాత్మని అతి సులువుగా చేరుకోవచ్చు. ఎందుకు అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆకాశోపమః అంటారు. మనస్సు చేత ఊహించడానికి కానీ వాక్కు చేత చెప్పడానికి కానీ మనం సరిపోము. అటువంటి అవాంగ్మానస గోచరుడు పరమాత్మ, మనకు దేనికి కూడా అందడు పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం ఎలా పట్టుకోవాలి, దేనికి లొంగుతాడు పరమాత్మ అంటే భక్తి అనేటువంటి 2 అక్షరాలకి పరమాత్మ లొంగుతాడు. అందుకే రామానుజాచార్య స్వామి కూడా అఖిల భువన జన్మస్తేమ భంగాతిలీలే వినత విధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప అని చెప్పి జ్ఞాన సహకృతమైనటువంటి భక్తి రూపుడు పరమాత్మ భక్తికి లొంగుతాడు అని చెప్పి చెబుతారు. అటువంటి భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే ఏమిటి అంటే ఎవరైనా పరమాత్మ గురించి మనకు చెబుతూ ఉన్నారు, మనం ఏ పని చేసుకుంటూ అయినా ఉండనివ్వచ్చు, మనం ఏ పనైనా చేసుకుంటూ ఉండవచ్చు, కానీ పరమాత్మ గురించి ఎవరైనా చెబుతున్నారు, పరమాత్మ యొక్క నామం మనకు వినిపించింది అంటే వెంటనే మన 2 చేతులు కూడా జోడించి పరమాత్మకు నమస్కరించాలి. లేదంటే మనం ఏ పనిలో ఉన్నా సరే, ఏ కార్యంలో ఉన్నా సరే వారు ఏం చెప్తున్నారో అదంతా కూడా మనం శ్రద్ధగా వినాలి. దాన్నే శ్రవణ భక్తి అంటారు. శ్రవణం నామ చరిత గుణాదీనాం శృతిర్భవేత్ అని చెప్పి చెబుతారు.
పరమాత్మ యొక్క పుణ్య చరిత్రములు ఏవైతే ఉన్నాయో, రామాయణం ఇత్యాదులు, భాగవతం ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో, పరమాత్మ యొక్క కథలు ఏవైతే ఉన్నాయో, అటువంటి పరమాత్మ యొక్క లీలా విశేషాలన్నింటినీ కూడా మనం వినడం ద్వారా పరమాత్మ శ్రవణ భక్తి అనేటువంటి మనకు అలవాటు అవుతుంది. సంసార సర్ప సందష్ట నష్టచేష్టైక భేషజం కృష్ణేతి వైష్ణవం మంత్రం శ్రుత్వా ముక్తో భవేన్నరః. పరమాత్మ యొక్క నామాన్ని మనం నోటితో ఉచ్చరించడం తర్వాత సంగతి, ముందు మన చెవులతో వింటే వెంటనే మనకి ముక్తి కలుగుతుందని చెప్పి పెద్దవాళ్ళు చెబుతారు. అటువంటి గొప్పదైనటువంటి నారాయణ మంత్రాన్ని, లేదంటే వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యం ఉచ్యతే అని చెప్పి, సర్వపాపాని వేం ప్రాహు కటస్థదాహ ఉచ్యతే అని చెప్పినట్లుగా సర్వపాపాలు, వేం అంటే సర్వపాపాలు, కటహ అంటే పోగొట్టేవాడు అని చెప్పి ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అన్న నామాన్ని మనం స్మరించాము అంటే కనుక మన యొక్క పాపరాశినంతే కూడా వెంటనే దూరం చేసేస్తాడు పరమాత్మ. అటువంటి నామాన్ని ముందుగా మనం వినాలి. తర్వాత కీర్తనం. ఈ యొక్క విన్న కథలు ఏవైతే ఉంటాయో వాటిని గట్టిగా మనం నలుగురికి వినిపించేలాగా చేయడాన్ని కీర్తనం అంటారు. నామలీలా గుణాదీనాం ఉచ్చైర్ఘోషాతు కీర్తనం. మనం ఏదైతే ఈ యొక్క శ్రవణ భక్తి ద్వారా తెలుసుకున్నామో నలుగురికి తెలియజేయడానికి ఈ యొక్క కీర్తనం అనే దాని ద్వారా, కీర్తన భక్తి ద్వారా పరమాత్మను మనం స్తుతించాలి. అదిగో ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆ యొక్క ఆరాధన చేసినటువంటి మాంగళ్యాలను మనందరికీ కూడా ఆచార్య స్వామి దర్శింపచేస్తూ ఉన్నారు. మనమందరం కూడా అమ్మవారి యొక్క కృపా విశేషానికి పాత్రులవ్వడానికి సభక్తికంగా నమస్కరిద్దాం. ఇప్పుడు అమ్మవార్లకు మాంగళ్యధారణ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరిద్దాం. అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. శ్రియే జాత శ్రియానిర్యాయ శ్రియంబజో జరదృభ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాజన్ భవంతి సత్యా సవిధాం తద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తో ముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యవత్వై దత్వాజాధాస్తం వివరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. నీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. నీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా.
ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా ఇమామగ్నిత్రాంగారహపత్యప్రయాం చతుముత్తభాషాత్ తదేకం రాజావృణోన్మంత్రామిథగ్స్త్రీపుత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్థితిః మద్వాచముడియా త్వాం వత్సరాజగే స్వాహ తత్వాజాం బ్రహ్మణా వందమానస్దాశాः స్తేజమానో విర్భిः అహేడమానో వరుణేః బోధృషం సమాన ఆయుః ప్రమోషి స్వాహ తన్నోగ్నేవర్ణసేద్వాన్ దేవసేడవయాశిష్టాः యజ్యేష్ఠావర్ణితమస్సోజాన విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తన్నోగ్నేమో భవతి నేదుస్యాస్యావ్ సవ్యక్తౌ అవయక్షణవర్ణగం మృడానో విహిమృడేకం సుహోనేది స్వాహ పమగ్నే అయాస్తయాసన్మనసాయితః హయాసన్ హవ్యమూషేయానో దేహి వేజగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వాహ ఐతేనమగుస్థాః హనుమతేనమగుస్థాః సస్తేనమగుస్థాః దేవదేవతः ప్రాసావీః ఓం భూతివిరోతిష్టాయాం శ్రీనివాసస్వామినం వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేనమనిస్వా హనుమతేనమనిస్వా సరస్తేనమనిస్వా దేవదేవతः ప్రసవా ఇమాం రాజాంతి ఆజ్యమభిగార్య ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంభరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూతే అగ్నో లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజుసా స్వాయుషోదోహదేనాగం సేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం మను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంతు సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానవపంతి దీర్ఘాయురస్తరేపతి రేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజుసా స్వాయుషో దోహదేనాగం సేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం హను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూతే అగ్నౌ లాజానౌపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజుసా స్వాయుషో దోహదేనాగం రసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః ఓం భూస్వః ఓం భూస్వః ఓం సుస్వః ఓం భూర్భువస్వః అదేనమగుస్థా హనుమతేనమగుస్థా సస్తేనమగుస్థా దేశతః ప్రాసావీః ఓం భూతివిరోతిష్టాయాం శ్రీనివాసస్వామినః లాజహోమాంతే సర్వమంత్రపర్యాతరణాత్ ప్రాశ్తాత్మతో దివాదివైష్ణవం హోష్యైతేన్మనిస్వానం తేన్మనిస్వా సరస్తేన్మనిస్వా దేవతప్సువా ఓం మతో దేవాహుంతరదో విష్ణుచక్రమే దివ్యా శుద్ధాం విస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదానదేవం సమూఢం స్వాం శ్రేయ స్వాహ త్రీణిపదాభిచక్రమే విష్ణుగోపాదాభ్యాతమాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్చేదోహ వృధానుసేంద్రసేజసఘా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సన్ సూర్యः దివీవ చక్షురాదగ్గు స్వాహ
तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दशमिन्दे विष्णोरित्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा इति नमगुस्थाः नमते नमगुस्थाः सरस्ते नमगुस्थाः देवसविदप्रासाभिः ओं भूः अतिपूर्वक्निष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माकं कर्मसाफलतं पुरुष्टातन्त्रं करिष्ये तेन मनिस्वा नमतेन मनिस्वा सस्तेन मनिस्वा दिवसदप्सुवा ओं मिदस्सकर्मणोतिरिदमिद्यानेन महाक्रमग्निस्तष्टशतातं गतोतु स्वाहा अग्नेः सुष्ठुगते सुताहुतादेनां कामानः समुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेः नादाय स्वाहा अग्नेः नमदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सुष्ठुगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनो मिन्दाभूदग्निस्तत्नराः जातवेदावचिते स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनेन्द्र बृहस्पति पुनर्मेश्वाजं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वेददृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमृद्धै स्वाहा आश्रायतमत्याश्रायषट्कुणमतिनः कञ्चग्नि अतिरिक्तं कर्मण क्षेन्नमग्नपर्वान् स्वाहा उदात् देवान् स्वाहा यधोः शेषधीमे स्वाहा समिधस्तेजोस्तेजोमेधैः स्वाहा यमस्य धीमहि तेर्मे वाय स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे वाय स्वाहा सोमस्य धीमहि चित्तमे वाय स्वाहा वायुर्धीमहि प्राणान्मे वाय स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे वाय स्वाहा सप्तते अग्ने समिध सप्तैपा सप्तशस्तां प्रियाणि सप्तहोत्राः सप्तात्वायन्त्ययो निरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधे वनस्पतिगन्धर्वा शस्यभुक्तं अग्निर्जीर्णं वेदजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वोषधे वनस्पतिगन्धर्वा शस्यजनक स्वाहा सप्तते अग्ने समिध सप्तैपा सप्तर्ष सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वायजन्ति सप्तयो निरावरणस्वागतेन स्वाहा वृददान विद्वान सप्तदेन पूर्णमादिन्य मनसा प्रजापते स्वाहा अग्निस्त्रिपदु वेदस्त्रिपदु देवस्त्रिपदु पृथ्वीस्त्रिपदु ब्रह्मा अद्यास्त्रिप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाश्रिप्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्त्रिप्यन्तां एतेन मगुस्ताः हनुमतेन मगुस्ताः सस्तेन मगुस्ताः देवताप्रासाभिः पवित्रम से पवित्रम में भूयात् स्वाहा पूर्णम से पूर्णम में भूयात् स्वाहा अक्षमा में है श्रेष्ठाः प्राचाः निदेवाः दक्षिणतः परदेवनया पश्चिमतः परदेवनया उत्तरतः परदेवनया पश्चिमतः विष्णुसर्वसे दक्षिणतः विष्णुस्वे प्राच्यां विष्णु सदनमसि सर्वान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति सर्वान् अन्यान् ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधेयमृतां प्रशदयश्च दिवं गच्छततो नो वृष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते भूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्ने कसवस्य त्रियायुषं तद्देवानाः त्रियायुषं तन्मयस्य त्रियायुषं बलाजा तताजा सुतन्त्रवत्ते त्रियायुषं उषतिरीव मात्रः तस्माहरङ्गमावो शिक्ष्याय जन्मथा आपो जनेधा जनः नित्यज्ञे तेजस्विनाहं तेजस्वे भूयासं नत्यज्ञे वर्चस्विनाहं वर्चस्वे भूयासं सत्यज्ञे हरस्वेनाहं हरस्वे भूयासं मयि मेधां मयः प्रजा मयज्ञस्तेजो दातु मयि मेधां मयः प्रजा मयेन्द्रेन्द्रेन्द्र दातु मयि मेधां मयः प्रजा मयि सूर्योऽध्याजो दातु जोक्षसूर्यं दृशे देवतगान् मातोर्नवाः दुर्भ्राजमानसरसमध्या समाभ्रभोरोदाक्षसूर्यप्रसन्नदातु ओं सन्मेषमेघ्नवदेर्मश्च यत्तेः नौनं तस्मै दरुत्तं तस्मै देर्मः बालकदम्बा सतम्बा सत्ये नम्बा पुष्पहि नम्बा होत्रे नम्बा वठर्तारूपाग्ने जातवे भगवान् प्रत्यर्थवो नमः
నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణేన్మః సోమాన్మః యథాస్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాన్మః యథాస్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాన్మః అర్జోభారం నివేదయామి. గుడోభారం నివేదయామి. ఆదిత్యం ఉపగచ్చ. అర్జోభారం నివేదయామి. వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. ఇప్పటి వరకు కూడా యజ్ఞరక్షకుడు యజ్ఞ ఫలభోక్త అయినటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమూర్త భగవద్యజనం అనబడేటువంటి ఆగమశాస్త్రంలో విశేషంగా అగ్నిర్వై దేవానాం అవమహ విష్ణు పరమః అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రంలో చెబుతారు. అంటే ఏమిటి అంటే దేవతలలో అందరికంటే శ్రేష్ఠుడు అంటే అందరికంటే పెద్దవారు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అందరికంటే చిన్నవాడు ఎవరు అంటే అగ్నిదేవుడు. అంటే మన భాషలో చెప్పాలి అంటే ఒక వరుసగా ఏర్పాటు చేసి ఆ యొక్క వరుసకు మొదట విష్ణుమూర్తి ఉంటాడు, చివరిలో అగ్నిదేవుడు ఉంటాడు. ఈ యొక్క చివరిలో ఉన్నటువంటి అతి చిన్నవాడైనటువంటి అగ్నిదేవుణ్ణి అలాగే అతి పెద్దవారైనటువంటి శ్రీ మహావిష్ణువుని వీరిద్దరినీ కూడా ఆరాధన చేయడం ద్వారా తదంతరేణ సర్వ అన్యా దేవతాః అని చెప్పినట్లుగా ఈ మధ్యలో ఉన్నటువంటి దేవతలంతా కూడా అందరినీ కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. అది కాకుండా విశ్వవ్యాపకశీలత్వాద్ విష్ణు అని చెప్పి అన్నారు కదా. ఈ విశ్వమంతా కూడా విష్ణువే నిండి ఉన్నట్ట. ప్రతి స్థావర జంగమాదులు ఇత్యాదుల్లో కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉండేటువంటి అన్ని జీవరాశుల్లో కూడా పరమాత్మే నిండి ఉన్నాడు. అటువంటి పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా లాజహోమం ప్రధాన హోమం ఇత్యాదులన్నీ కూడా నిర్వర్తించి ఆ యొక్క యజ్ఞరక్షను పరమాత్మకు సమర్పించి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని చెప్పి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి పరమాత్మ గీతావాక్యంలో చెప్పినట్లుగా కర్మ మొత్తం కూడా పూర్తిగా చేసి దాని యొక్క ఫలితాన్ని మనం ఏమాత్రం కూడా ఆశించకుండా పరమాత్మ యొక్క పాదాల చెంత ఆ యొక్క ఫలితాన్నంతా కూడా సమర్పించి ఆయనని ప్రార్థించి ఈ కర్మ యొక్క ఫలితం ఎవరెవరికైతే వెళ్ళాలో సమపాళ్లలో అలాగే నీవే పంచివు పరమాత్మ అని చెప్పి స్వామికి విన్నవించుకుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని చెప్పి గోదాదేవిని వర్ణిస్తారు. గోదాదేవి ఈ యొక్క ఆళ్వార్లందరిలో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆవిడ. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం భక్తితో పరమాత్మను సేవించాలి అని చెప్పి. అటువంటి భక్తి మార్గంలో మనమంతా ఎలా నడవాలి అని చెప్పి ఆవిడ నడిచి చూపించి విష్ణు చిత్తుల వారికి శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో తులసీవనంలో ఆవిడ దొరికి చిన్నప్పటి నుంచి కూడా పరమాత్మ యొక్క కథలను వింటూ పరమాత్మకు మాలలను తయారు చేస్తూ పరమాత్మ యొక్క కీర్తనలను నిత్యము కూడా అనుసంధానిస్తూ శ్రీవ్రతం అనేటువంటి పేరుతో తిరుప్పావై అనేటువంటి పాసురాలను నెల రోజులు గోపికలు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మను బృందావనంలో సేవించారో అలాగే నిత్య నిరంతరము కూడా ఆవిడకు ఉండేటువంటి మిత్రులతో ఈ యొక్క కృష్ణలీలలన్నింటినీ కూడా చర్చించి వారందరితో కూడా ఈ యొక్క ఆనందాన్ని అంతా పంచుకొని చివరి రోజు ఆవిడ శ్రీరంగనాథుణ్ణి చేరుకుంది. అటువంటి గొప్ప భక్తురాలైనటువంటి ఆ యొక్క గోదాదేవి యొక్క మాహాత్యాన్ని ఇక్కడ మనం రోజు గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవిని మనం నమస్కరిస్తూ తర్వాత ఇరుదేవేరులు ఇద్దరూ కూడా పరమాత్మ చెంతకు చేరి అన్నమాచార్య స్వామి చెప్పినట్లుగా భక్తుల ఆనందోత్సాహాల మధ్య పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని చెప్పి అన్నమాచార్య స్వామి చెప్పినట్లుగా ఇప్పుడు అక్షతారోపణం మంగళహారతి కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. పరమాత్మకు సభక్తికంగా
విధంగా నమస్కరిస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మకు అక్షతారోపణ కార్యక్రమం జరుగుతుంది. సభక్తికంగా మనమంతా కూడా నమస్కరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పిడికిట తలం